అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, యేసుక్రీస్తు వారు సిలువ పైన పలికినటువంటి 7 మాటలు. అందులో మొదటి మాట మనం చూడబోతున్నాము. అయితే ఈ 7 మాటలు చూసేటప్పుడు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ 7 మాటలు మాత్రమే ప్రాముఖ్యం కాదండి. యేసుక్రీస్తు వారు పలికిన ప్రతి మాట ప్రాముఖ్యమే. 66 పుస్తకాలలో ఉన్నటువంటి దేవుడు రాయించినటువంటి ప్రతి మాట కూడా చాలా విలువైనటువంటిది. అయితే యేసుక్రీస్తు వారు ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి ఈ భూమి మీద అని యేసుక్రీస్తు వారు మాదిరి ఉంచిపోయారండి. ఆ మాదిరి ఉంచిపోయినటువంటి క్రమంలో మరి మన జీవితంలో కఠినమైన పరిస్థితులు వచ్చినప్పటికీ, ఆఖరికి దేవుని కొరకు మరణించవలసిన అవసరత ఏర్పడినప్పటికీ మనం ఎలా ఉండాలి అనే విషయాలను ఆయన సిలువ మీద ఉన్నప్పుడు మరణించే సమయంలో కూడా చాలా విషయాలను క్రియలలో మనకు చూపించారు. అందులో మొదటి మాట మనం ఆలోచించినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం మనం చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం కనుక మనం చూస్తానండి, యేసుక్రీస్తు వారు అంటున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. ప్రియులారా, ఇందులో నుంచి 3 ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనం ఆలోచిద్దాం. చాలా విషయాలు నేర్చుకోవచ్చండి. నేను 3 విషయాలు మాత్రం ఈరోజు మీతో పంచుకొని తెలిచాను. అందులో మొదటిది తండ్రి అని సంబోధిస్తున్నారండి. అంటే మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ ఎప్పుడు కూడా మనం దేవునికి మనకి ఉన్నటువంటి ఆ అమూల్యమైనటువంటి ఆ బంధాన్ని మనం కోల్పోకూడదు. నోటి మాటతో కూడా మనం ఆయనను దూషించకూడదు. ఎందుకంటే ప్రతి పరిస్థితి వెనక దేవుని ప్రణాళిక ఉంటుంది కనుక. యేసుక్రీస్తు వారి పరిస్థితులు మనం ఆలోచించామంటే అక్కడ రక్తంతో ముఖం అంతా నిండిపోయింది, రక్తంతో శరీరం అంతా నిండుకుపోయింది, ముళ్ళ కిరీటం పెట్టారు, అదేవిధంగా చేతులకు మేకులు కొట్టారు, కాళ్ళకు మేకులు కొట్టారు, కింద చీట్లు వేసుకుంటున్నారు. ప్రధాన యాజకులు వాళ్ళందరూ కూడా ఏదో విజయం సాధించినట్టుగా చూస్తున్నారు, సంబరపడిపోతున్నారు. ఆయనతో ఉన్నటువంటి శిష్యులందరూ పారిపోయారు. ఆయనతో ఉన్న శిష్యులను ఒకడు అప్పగించాడు. ఎంత ద్రోహం జరిగినా, ఎంత మోసం జరిగినా, ఎంత అపహాస్యం జరుగుతున్నా, ఎంతోమంది నవ్వుకుంటున్నా, ఆఖరికి ఆ పరిస్థితుల్లో కూడా మరి సిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనని ఇంకా దూషిస్తూనే ఉన్నారు కనుక అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట తండ్రి. మన జీవితంలో కూడా ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ అంటుకట్టబడినటువంటి దేవునితో అంటుకట్టబడినటువంటి ఆ బంధాన్ని మనం కోల్పోకూడదు. ఆయన మనకి ఎప్పటికీ తండ్రే. మన ప్రాణం ఈ భూమి మీద ఉంచినా తండ్రే, మన ప్రాణాన్ని ఈ భూమి మీద నుంచి తీసేసినా తండ్రే. మనకి ఆస్తులు కలగజేసినా ఆయన మనకు తండ్రే, ఆ ఆస్తులు కోల్పోయేలా చేసినా మనకు తండ్రే. ఆ బంధాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదనే విషయాన్ని యేసుక్రీస్తు వారు మొదటి విషయంగా మనకు చెప్తున్నారు. రెండోది మనం ఆలోచిస్తానండి, క్షమించుము. చూసారా, ఆయన అంత హింస పెడుతున్నప్పటికీ, ఆయన గురించి అంత రకంగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నప్పటికీ, ఆయన సిలువకు అప్పగించినప్పటికీ, ఆయనను మేకులతో కాళ్ళకి చేతులకి మేకులు కొట్టినప్పటికీ, తలకు ముళ్ళ కిరీటం పెట్టినప్పటికీ, ఆయన అపహసించినప్పటికీ, మోము మీద ఉమ్ము వేసినప్పటికీ, ప్రియులారా, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట క్షమించుము. దేనికి? ఎందుకనగానే ఒక తండ్రికి తగినటువంటి కుమారునిగా, తండ్రికి తగినటువంటి కుమార్తెగా మనకు ఉండవలసినటువంటి వన్ అండ్ ఓన్లీ వండర్ఫుల్ లక్షణం, క్వాలిటీ అదేనండి. మత్తయి సువార్త మనం చూస్తే 5వ అధ్యాయం మనం చూడొచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 44వ వచనం మనం చూద్దాం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. కనుక మనం ఎప్పుడు కూడా శత్రువులను ప్రేమించగలగాలి. మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయగలగాలి. ఏమని? వాళ్ళ కాళ్ళు ఇరిగిపోవాలి, చేతులు ఇరిగిపోవాలని కాదండి. తండ్రి వాళ్ళని క్షమించు. ఎందుకు క్షమించాలయ్యా అంటే అది కూడా జవాబు చెప్తున్నారండి యేసుప్రభువు వారు. అక్కడే మనం చూస్తే తెలియక చేస్తున్నారు కనుక, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కనుక. ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుని జ్ఞానము, దేవుని ప్రేమ తెలిసిన ఏ ఒక్కరు కూడా ఇతరుల పట్ల అసూయతోటి, ఇతరుల పట్ల పశువులాగా ఎవరో ప్రవర్తించరండి. మనం ఒక మాట చూస్తానండి, మొదటి కొరింథీ పత్రిక మనం చూద్దాం. 2వ అధ్యాయం మనం చూస్తే 8వ వచనంలో, మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తానండి. 7 నుంచి మనం చూద్దాం, 7, 8 వచనం మనం చూద్దాం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించును, అది లోకాధికారులలో ఎవనికినీ తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయుందు. నిజమండి. కాబట్టి ఎప్పుడైతే దేవుని జ్ఞానం తెలుస్తుందో అప్పుడు ఇతరుల పట్ల పశువులాగా ప్రవర్తించరు, ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవిస్తారు. తెలిస్తేనే, తెలియకపోతే పశువులాగా ప్రవర్తిస్తారండి.
కనుక మన జీవితంలో ఎవరైనా కనుక మరి దేవుని ఆలోచనలకు విరుద్ధంగా నడుచుకుంటున్నారంటే మనం భావించాల్సింది తెలియక చేస్తున్నారు. ఈ 3 విషయాలు మనం దృష్టిలో ఉంచుకోవాలి. యేసుక్రీస్తు వారు పలికినటువంటి 7 మాటలలో మొదటి మాట అయినటువంటి ఈ మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. మనం కూడా అలా చెప్పగలగాలండి. ప్రసంగాలలో కాదు ప్రియులారా, ప్రవర్తనలో చెప్పగలగాలి. కనుక ఈ మాట ఏదో వింటున్నాం అన్నట్టుగా కాకుండా ప్రవర్తనలో చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.